గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. మరొక్కసారి నా మనవి, బయట ఉన్న వాళ్ళు లోపలికి వస్తే బాగుంటుంది. ఐఆర్డిఏ సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఇక్కడ చేసినటువంటి మిత్రులందరికీ, అతిథులకు, సత్కార గ్రహీతలకు అందరికీ ఐఆర్డిఏ అధ్యక్షులుగా నా యొక్క శుభ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఐఆర్డిఏ అంటే ఏమిటి? ఇక్కడ చాలామంది ఫస్ట్ టైం వింటూ ఉండొచ్చు. ఐఆర్డిఏ ఏం చేస్తుంది, మీరు యొక్క లక్ష్యాలు ఏమిటి, ఇప్పటి వరకు ఏం చేశారు అనేది నేను సూక్ష్మంగా వివరించి, ఎందుకంటే మనం 5:30 అనుకున్నాం, 7:30 అయింది. చాలా తొందరగా మన కార్యక్రమాన్ని ముగించేసుకున్నాం. ఈలోపు మనకి రావాల్సిన అతిథులు వస్తూ ఉంటారు, వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుంటూ మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిపోదాం. మరి ఈ రోజున ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఐఆర్డిఏ అనేటటువంటి సంస్థ 25 సంవత్సరాలు రిజిస్టర్ చేయబడి, ఈ సంవత్సరం మరి సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. కాబట్టి అదృష్టం ఏమిటంటే 25 సంవత్సరాల తర్వాత ఈ సంస్థ చాలా అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు సాధించుకోగలిగింది. ఇప్పటిదాకా చాలా కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో నిర్వహించడం జరిగింది. స్థిరంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మరి మాకు మంచి అవకాశం 25వ సంవత్సరంలో దొరికింది. ఇంతకుముందు ఐఆర్డిఏ ఏం చేసింది, ఐఆర్డిఏ లక్ష్యాలు ఏమిటి అనే దాన్ని నేను సూక్ష్మంగా వివరిస్తాను. ఆ తర్వాత కార్యక్రమాన్ని మన వాళ్ళకి అప్పచెప్తాను. నేను ఎవరెవరు ఉన్నారో వారందరూ మాట్లాడే అవకాశాన్ని నేను కల్పిస్తాను. ఈ సంవత్సరం ముఖ్యంగా మాకు వచ్చిన ప్రాజెక్టులు గత 2023 నుంచి WHO నిర్దేశించిన ఆదేశాల ప్రకారం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రాజెక్టుని మనం తీసుకున్నాం WHO గైడెన్స్ ద్వారా. అది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఫ్యాప్ టెస్ట్ని ఉచితంగా నిర్వహించి ఆ రిపోర్ట్లను వాళ్ళకి అందించడం, క్యాన్సర్ ఏ స్థితిలో ఉందో దాన్ని వారికి తెలియజేసి వారికి కావలసినటువంటి వైద్య సహకారానికి సంబంధించినటువంటి మరి గైడెన్స్ని కూడా మనం ఇస్తూ ఉంటాం. ఉన్న వాళ్ళలో అతి పెద్ద వయస్కులు రావిరామ గారు, మన జయ గారు, వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా మీరు వీళ్ళ ఫేస్బుక్ లైక్ చేయండి. అందరూ మీ పిల్లలకు చూపించండి. మీరు చూడక్కర్లేదు, మీరు చూసే అంత ఖాళీ కూడా ఉండదేమో. ఇవాళ మీ పిల్లలు ఆ కథలు వినాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఆ కథలు వినడం ద్వారా వారి యొక్క మానసిక స్థితిని పెంచుకోవడానికి, ఒక మేధని కూడా అభివృద్ధి చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని రావిరామ గారి ద్వారా నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వారిని కీలకోపన్యాసం చేయడానికి ఆహ్వానించడం జరిగింది. మా హేమకి చెప్పాను, నువ్వు ఏం చేస్తావో, ఎట్లా పట్టుకుంటావు, ఆమెను పట్టుకొని మన వేదికకి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఆమె ద్వారా మహిళా సాధికారిత మీద, మరి పురుషాధిక్యం తగ్గడానికి ఏం చేయాలి అనేటటువంటి అంశం మీద కూడా ఆమె మంచి సందేశాన్ని ఇచ్చి అందరికీ ఒక్కసారి తట్టి లేపే విధంగా, ఎవరిని తట్టమంటారు, అందరూ పురుషులే ఉన్నారు కదా, పురుషుల్ని కూర్చోబెట్టి మహిళలతో చెప్పించడం అనేది ఐఆర్డిఏ యొక్క ప్రత్యేకత. తర్వాత ముఖ్యంగా మీ అందరికీ పరిచయం చేయాల్సిన వ్యక్తి, నా సంస్థ మీద, నా మీద అత్యంత అభిమానంతో మరి ఒక సుడిగాలి పర్యటనలాగా ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి కేవలం నా ప్రోగ్రాం కోసం వచ్చారు మా చంద్రాల అరుణ గారు. వారు నేను ఆస్ట్రేలియాలో 2013లో ప్రపంచ తెలుగు మహోత్సవాలు నిర్వహించాం సిడ్నీలో.
వారు ఆ ప్రపంచ తెలుగు మహోత్సవాలకు అధ్యక్షులు, నేను జనరల్ సెక్రటరీ. సిడ్నీలో నిర్వహించాం. ఆమె చాలా సింపుల్గా, నిజంగా అందరికంటే ముందు వచ్చింది. ఆమె 5:30 కల్లా వచ్చేసింది. ఎలా మనలాగానే కూర్చుని ఉంది. అని ఆమె పిఎంఓలో ఉంటుంది ఆస్ట్రేలియాలో. ఆల్బనీస్ ప్రైమ్ మినిస్టరు రెగ్యులర్గా మీట్ అవుతుంటారు. మల్టీకల్చర్ డెవలప్మెంట్ మీద ఆస్ట్రేలియా గవర్నమెంట్లో వారికి అడ్వైజర్గా పనిచేస్తున్నారు. మరి ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సిడ్నీలో ఎంపీగా 2 సార్లు పోటీ చేశారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేశారు. మరి ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నారు. ఆ టైంలో మేము కార్యక్రమం నిర్వహించినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జూలియా గిలార్డ్ని మాకు పరిచయం చేసి మా దగ్గరికి తీసుకుని వచ్చి మేము ప్రింట్ చేసినటువంటి సావనీర్కి ఆ ప్రైమ్ మినిస్టర్ ద్వారా ప్రీఫేస్ రాయించారు, ముందు మాట రాయించారు. అంత గొప్ప వ్యక్తి చాలా సింపుల్గా వచ్చి కూర్చుంటారు. ఈ ఎడిటర్లు ఉన్నారు ఇక్కడ. ఎడిటింగ్ అనేది అదొక గొప్ప కళ. అప్పుడే జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేసినందుకు ఎడిటర్ ఉద్యోగం వచ్చింది. ఆయన ఎడిటింగ్ ప్రతిభ సమాజం మీద చూపిద్దామని వెళ్ళాడు. వెళ్ళి ఒక మార్కెట్లో ఇచ్చట చేపలు అమ్మబడుందని బోర్డు చూశాడు. బోర్డు చూస్తే అతనితో చెప్పాడు, అరే బాబు, నువ్వు ఎక్కడికాక ఎక్కడ నమ్ముతున్నావా, ఇచ్చట ఎందుకు దాన్ని ఎడిట్ చేసావు. చేపలు అమ్మబడినాడు, ఇచ్చట తీస్తాడు, చేపలు అమ్మబడును అని ఇచ్చాడు. మళ్ళీ కాసేపు అయినాక ఇంకా ఎడిటర్ పేరు ఇంకా బాగా పనిచేసింది. ఇక్కడ అమ్మబడును ఇది అమ్మటానికి కొనుక్కోవడానికి పెట్టుకున్నావు, అమ్మటానికే కదా పెట్టుకుంది, అమ్మబడిన ఎందుకు అది కూడా తీశారు. అది తీసేశాడు. ఈ చేపలు చేపలు కాదు, పావులు అంటారా వీటిని ఎవరైనా? కనపడుతుంది కదా, అది చేపలే అని కనపడి అది మాత్రం ఎందుకు అది కూడా తీసేయమన్నారంట. నేను తెలంగాణలో ఒక పక్షపత్రికకి ఎడిటర్గా కూడా పనిచేస్తున్నాను. నాకు ఎడిటింగ్ కూడా తెలుసు. ఎవరైనా ఎక్కువసేపు మాట్లాడితే కట్ చేయడం కూడా తెలుసు. కాబట్టి అవసరమైతే ఏమీ లేకుండా ఎడిట్ చేసేటటువంటి అవకాశం కూడా నాకు ఉంది. కాబట్టి ముందుగా కీలక ఉపన్యాసంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి కీలకమైన ఉపన్యాసం చేయడానికి మనం ఆహ్వానించినటువంటి ప్రత్యేక అతిథి రావి రమాదేవి గారిని వారి యొక్క ఉపన్యాసం అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలకి. మరి ఇంతమంది అన్నదమ్ములు ఉన్నప్పుడు వీరందరికీ ఏం వాక్యాలు చెప్పాలి అనేది బాగా తెలియటం లేదండి. కానీ మీ అందరికీ కూడా, మాతృమూర్తులకి, మీ భార్యామణులకి, సంతానం ఉంటే అమ్మాయిలు ఉంటే వాళ్ళకి, సోదరీమణులు ఉంటే వారికి, స్నేహితురాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా తరఫున మీరే అందజేయండి. అయితే కీలకోపన్యాసం అని ఎక్కువగా ఆడవాళ్ళకి చెప్పడానికే నేను బాగా అలవాటు పడి ఉన్నాను. కొంచెం మగవాళ్ళకి చెప్పడానికి ఒక రవ ఆలోచించవలసిన పరిస్థితే ఉంది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఫారిన్ కంట్రీలో పుట్టింది. ఇది ఇండియాలో అయితే పుట్టలేదు, భారతదేశంలో పుట్టింది కాదు కదా. పై దేశంలో పుట్టి ప్రపంచమంతా జరుపుకుంటున్న ఈ మహిళా సాధికారత, మహిళా దినోత్సవము మేము పండగ చేసుకుంటున్నాం. అందరం మంచి మంచి చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని, ఎక్కడో చోట కలుసుకుని ఎంజాయ్ చేస్తున్నారు స్త్రీలంతా. నిజానికి భారతదేశంలోనే మహిళా సాధికారత, ఈ మహిళా దినోత్సవాలు ముందు పుట్టాయి. ఎందుకంటే ఇండియాలో, భారతదేశంలో, మన ధర్మంలో, సనాతన సాంప్రదాయంలో స్త్రీలకు ఇచ్చిన ప్రాముఖ్యత కానీ, స్త్రీల పేరు మీద ఉన్నటువంటి మహావాక్యాలు కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేవు. అక్కడంతా సమానంగా ఉన్నారు స్త్రీలు పురుషులు. ఇక్కడ స్త్రీలు ఎక్కువ, స్త్రీలకి ఎక్కువ గౌరవం లభించింది. మీరు చూడండి, ఏ దేవతా పాత్రలు తీసుకున్నా ముందు భార్య పేరు చెప్పి తర్వాత భర్త పేరు చెప్పబడుతుంది. ఒక శివపార్వతులు తప్ప మిగిలినవన్నీ పార్వతీ పరమేశ్వర్లు అంటాం, లక్ష్మీనారాయణులు అంటాం, వాణి హిరణ్య గర్భులు అంటే సరస్వతీదేవి, బ్రహ్మ, ఇలాంటి పేర్లతోటే చెప్తాం. ధర్మం మొట్టమొదట స్త్రీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. ఎందుకంటే మనము మాతృకా వర్ణం నుంచే పుట్టామని మన సంప్రదాయం చెప్తుంది. వేదం ఏం ప్రతిపాదిస్తుంటే మైటోకాండ్రియా నుంచే ప్రపంచం పెరిగింది అని. మైటోకాండ్రియా అంటే మాతృకా బీజం. మాతృబీజం కేవలం స్త్రీ మాత్రమే, ఆమెకి పురుషుడితోటి ప్రమేయమే లేదు, పురుషుడికి ఆమెతోటే ప్రమేయం ఉంది అని ఆదిశంకరులు రాసిన సౌందర్యలహరిలో ఉన్న మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తారు. శివుడు స్థాణువులాగా ఉంటాడు, అతను కదలలేడమ్మా, నువ్వు ఉంటేనే అతను కదులుతాడు. ఒక వస్తువు అంతే. ఆ వస్తువులో ఉన్న చైతన్యమే స్త్రీ శక్తి అయిన ఆద్యశక్తి అని, ఆమె నుంచే ప్రపంచం పుట్టిందని వేదమే ప్రతిపాదించింది.
దీనికి ఇతర దేశాల వాళ్ళు ఎవరో ఇంటర్నేషనల్ డే అని ఒకటి పెట్టి మన మీదకు తోసి మేము డ్యాన్సులు చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు, కానీ నిజానికి అది భారతదేశంలో సనాతన ధర్మంలోనే పుట్టి ఉంది. మీరు మొత్తం పురాణ పాత్రలు అన్నీ తీసుకుంటే మనకి సాధారణంగా దేవుళ్ళకి 2 భార్యలు అని చెప్పుకుంటుంటారు. మిగిలిన ధర్మాల వాళ్ళు అంటారు అసలు దేవుళ్ళకి భార్యలే ఉండకూడదు, మీ దేవుళ్ళందరికీ 2 భార్యలు. ఇలాంటి కథలు బాగా వింటాం, ప్రశ్నలు మరీ వింటున్నాం ఇవాళ రేపు. మీరు బ్రహ్మదేవుని తీసుకోండి, మనకి త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళ వల్లే కదా ప్రపంచం పుట్టి పెరుగుతుంది. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు దీన్ని పాలిస్తాడు, శివుడు లయం చేస్తాడు. ఇప్పుడు పుట్టించే బ్రహ్మకి కావాల్సింది ఏంటండి? నాలెడ్జ్ కదా. ఆ నాలెడ్జ్ ఒక స్త్రీ స్వరూపంగా చెప్పబడింది, కానీ అది ఆయనకి భార్యగా చేశారు సరస్వతీదేవిని. ఆ భార్యగా చెప్పబడే ఆవిడ్ని నాలుక మీద పెట్టుకున్నాడు మన బ్రహ్మదేవుడు. రెండో శక్తి ఏమో విష్ణుమూర్తి, ఆయన ప్రపంచాన్ని నడిపిస్తాడు, ఆయన బొజ్జలోనే ఉంటుంది ప్రపంచం అంతా అని చెప్తాం. భాగవతం చూపిస్తుంది కృష్ణుడి నోట్లోనే ప్రపంచం ఉంది అని. అయితే ఈ ప్రపంచాన్ని నడిపేవాడికి పాలన పోషణ 2 విషయాలు ఉండాలి. ఏదైనా నడవాలంటే అదే కదా కావాలి. దానికి కావాల్సింది ఏమిటి? ఒకటి భూమి అంటే సస్యము క్షేత్రము, తర్వాత ధనము. అందుకని శ్రీదేవి భూదేవి 2 ఉన్నారు. అవి 2 స్త్రీ శక్తులుగా ఉండి స్త్రీ స్వరూపాలుగా మనకి చూపించారు, కానీ భగవంతుడి కథ నడపడానికి ఏర్పరచుకున్నవే తప్ప అది ఆడవాళ్ళుగా మనం భావించడానికి వీల్లేదు. ఇకపోతే శివుడు, ఆయన లయకారకుడు, ప్రపంచం అంతటినీ మళ్ళీ మట్టిలో కలిపి పుట్టిస్తాడు, పుట్టించేందుకు అవకాశం ఇస్తాడు. ఈ మట్టిలో కలపాలంటే ఒక చిన్న పని చేయాలన్నా మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీయే శక్తి స్వరూపిణి అయిన పార్వతి. ఆమె అతనితో ఉండి ఆ పని చేయిస్తుంది. వీళ్ళని భార్యలుగా అట్లా తీసుకోవడానికి వీలే లేదు. ఇలా మొత్తం మన దేవతలందరి కథలు ఇవే. అయితే దీంట్లో చూడండి, లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్యగర్భులు, పార్వతీ పరమేశ్వరులు, ఈ 3టితో పాటు ఇంకా ఉన్నారు దేవతలు. ఈ కథ అంతా నడిపేవాడు ఇంద్రుడు, మనకి వర్షాలు కురిపిస్తాడు, పంటలు పండిస్తాడు. ఆయన కూడా శచీ పురంధరాభ్యాన్ నమః అని చెప్తారు. శచీదేవి ముందు వస్తుంది, ఆయన భార్య పేరే. మనం చూడండి, అందరూ హిందూ వివాహ వేదిక సగం పెళ్ళవంగానే తీసుకెళ్లి వాకిట్లో నుంచోబెడతారు, అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఆమె ఒక స్త్రీ, ఆమె భర్త ఉంటాడు పక్కన. ఇంతకీ ఆవిడ ఒంటరిగా ఉండదు, భార్య భర్త పక్క పక్కన నక్షత్రాలుగా ఉంటారు. ఎండాకాలం కూడా మంచి మిట్ట మధ్యాహ్నం పొద్దున 9 గంటలకు పెళ్ళైతే 12 గంటలకు తీసుకెళ్ళి వాకిట్లో నుంచోబెట్టి చేయి జాపి ఫోటోలు తీస్తున్నారు ఇప్పుడు అక్కడ అని చూపిస్తారు. అక్కడ ఏముంది, ఎండ మొహం మాడిపోతూ ఉంటుంది. ఈ మొహం మాడుతున్న ఎండలో కూడా అరుంధతి ఉన్న స్థానాన్ని చూపించడమే మన సాంప్రదాయం. స్త్రీలకి ఆ రకమైన గౌరవం ఇచ్చింది భారతదేశం. ఇప్పుడు మన కర్మకి మనం బేటీ బచావో బచావో అని బతిమలాడుకునే దుస్థితికి మనమే తెచ్చుకున్నాం. దాన్ని బచాయించండి నాయన, దీన్ని చదివించండి నాయన అని మనకొకళ్ళు చెప్పాలండి. భారతదేశంలో స్త్రీల చదువుకి పెద్ద పీట వేశారు. మన అమ్మలకి అమ్మమ్మలకి ఎవరికి పుస్తకాలు చదవటం రాదు, కానీ అందరికీ రామాయణం భారతం భాగవతం వచ్చు, వాళ్ళకి తెలుసు. మన తల్లులే మనని పుస్తకాలు పట్టించి వేలు పట్టించి చదివించారు. ముందు తరాలలో ఒక గ్యాప్ తోటి స్త్రీ విద్య తగ్గిపోయింది. కానీ మనం బాగా ముందు తరాల్లో అంటే చూడండి, అహల్యాబాయి హోల్కర్ నాటికి 10వ శతాబ్దం 14వ శతాబ్దంలో రాణులందరికీ చదవచ్చు, యుద్ధ విద్యలు వచ్చు, అసలు వాళ్ళకి రాని విషయమే లేదు. 16, 17 శతాబ్దాల్లో మన భారతదేశం చేసుకున్న దౌర్భాగ్యం వల్ల స్త్రీలకి చదువు దూరమైంది. కానీ ఇప్పుడేదో మనం టెక్నికల్ నాలెడ్జ్ కోసం చదువుకుంటాం, ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు మన ముందు వాళ్ళకి వచ్చు కదా. మనకి మనుస్మృతిని పాటిస్తామండి. దీన్ని మనుధర్మం అని ఒక రకమైన వెగటుగా మాట్లాడే రోజు వచ్చింది. మనుస్మృతిలో ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్తారు, పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యవ్వనే పుత్రః రక్షతి వార్ధక్యే నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని. ఈ ఆఖరి వాక్యాన్ని పట్టుకుని స్త్రీలకి స్వాతంత్రం అవసరం లేదు అన్నదాన్ని బాగా గ్లోరిఫై చేశారు. ఎవరో కాదండి, కుమారులే, భర్తలు తండ్రులు కుమారులు కలిసే ఈ ప్రయత్నం చేశారు. కానీ నిజానికి అందులో ఏం చెప్పారు? పితారక్షతి కౌమారే అంటే తండ్రి బాల్యంలో అమ్మాయిని జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా చూడడం అంటే ఏంటండి? పెట్లో పెట్టి బంధించడమా, గదిలో పెట్టి తాళం వేయటమా? కాదు. ఆమె ఏం చేస్తానన్నా గౌరవంగా చేసేలాంటి అవకాశాన్ని ఇవ్వటం, ఆమెకి చదువుకునే అవకాశాన్ని ఇవ్వటం, ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వటం. జాగ్రత్తగా చెయ్యి, ఈమెకు పెళ్లి చేసేటప్పుడు సరైన వాడిని చూసి వివాహం చెయ్యి అని చెప్పారు. తర్వాత భర్త రక్షతి యవ్వని అంటే అప్పుడు కూడా నువ్వు వంటింటి కుందేళ్ళని చేయమని కాదు మనువు యొక్క ఉద్దేశం. ఆమె ఏం చేస్తుందో ఆ పనిని ధైర్యంగా సాహసంగా చేసే అవకాశాన్ని ఇవ్వమని. బాధ్యత ఆమెకి ఇవ్వు, ఆమె నిన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పటమే ఆయన ఉద్దేశం. తర్వాత పుత్రః రక్షతి వార్ధక్యే, ముసలితనం వచ్చాక కొడుకులు అమ్మని చూసుకోవాలి. అమ్మని చూసుకుంటే నీకు సరైన జ్ఞానం వస్తుంది, సంస్కారం వస్తుంది.
తల్లులు లేని పిల్లల సంస్కారాలు ఏమైనా బాగుంటాయండి? తల్లితో పెరిగిన కుమారుడికి సంస్కారం బాగుంటుంది. అందుకని ఈ 3 వాక్యాలు చెప్పి స్త్రీని స్వతంత్రంగా వదిలిపెట్టద్దు, ఆమెని జాగ్రత్తగా చూసుకోండిరా, ఆమె మీ బతుకు, ఆమె కనుక ఒకటి ఉంటే, ఓ తల్లి ఉంటే, ఓ కూతురు ఉంటే, ఒక భార్య ఉంటే అది మీ జీవితాన్ని దిద్దుతుంది అని చెప్పిన మనువాక్యాన్ని మనం స్త్రీలకు స్వతంత్రం అక్కర్లేదన్న వాక్యంగా, అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ మీనింగ్స్ ఉంటాయి కదా 2. డైరెక్ట్ మీనింగ్ ఏం చెప్పాడు? స్వాతంత్రం వద్దు అని. వద్దు అనగానే వద్దని లోపల పెట్టాం. ఈ పెట్టిన క్రమం మనకు ఎలా జరిగింది? సరే, తురుష్కులు రావటం దానివల్ల ఒకటి, తర్వాత బ్రిటిషర్స్ రావటం రెండోది, ఆడవాళ్ళని సంరక్షించుకునే ప్రక్రియలో చదువు లేకుండా చేసేసాం. తొందరగా పెళ్ళిళ్ళు, తర్వాత వివాహాలు, సంతానం, ఆ తర్వాత మరణం, ఇంకంతకంటే మూడోది లేదు, ఇంక వేరే విషయం లేదు. పెళ్ళైపోవటం, పిల్లల్ని కంటాం, ఆ తర్వాత చచ్చిపోవటమే. ఎందుకంటే వైద్యాలు లేవు, వాళ్ళకి జాగ్రత్తలు లేవు, ఈ స్త్రీలను ఇతరులకి చూపించకూడదనే భయాలు వచ్చాయి. క్రమంగా ఏమైంది? ఈ 400-500 సంవత్సరాల్లో ఆడవాళ్ళు మేము లొంగుండాలనే భావానికి అలవాటు పడిపోయారు. మగవాళ్ళు విని లొంగదీసి ఉండాలనే ఉద్దేశానికి అలవాటు పడిపోయి తరాల వెంబడి దాన్ని మోసుకుంటూ ఇవాళ టెక్నికల్గా చదువు వచ్చినా మనకి ఆడపిల్లలు చాలా ముందుకెళ్తున్నా, ఆకాశంలో సగంగా ఉన్నా, ఆ ఆడపిల్లలు మన కూతుళ్ళే అయినా కూడా భార్యల్ని కంట్రోల్ చేస్తారు, కూతుళ్ళని కంట్రోల్ చేయరు తండ్రులు. ప్రతి చోట అలాగే ఉంటుంది. అమ్మాయిల్ని అదుపులో పెట్టాలని చూస్తారు కొంతకాలం పాటు. తర్వాత అమ్మాయిలే మన జీవితానికి ఆలంబనాన్ని అర్థమయ్యాక అప్పుడు వదిలిపెడతారు. కానీ ఈ అణగదొక్కి ఉండడానికి అలవాటు పడిన ఆడపిల్లలు ఎక్కువ ఫ్రీడమ్ని తీసుకోలేకపోతారు. ఏదో అలవాటు లేని పని చేస్తున్నట్టుండి అడ్డదిడ్డంగా చేసేస్తారు. ఏదో ఒక స్వతంత్రం లభిస్తే ఇదే నాకు కావాల్సింది అని భావించి మిగిలిన స్వాతంత్రాలని తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ మన సమాజం అదే స్థితిలో ఉంది. ఆడపిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. కేవలం బట్టలు, నీ ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఈ 2 స్వాతంత్ర్యాలు కాదు. నీ జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోవటం నీ చేతిలో ఉంది, సరిగ్గా చేసుకో, జాగ్రత్తగా చేసుకో అని చెప్పగలగాలి. ఆ చెప్పలేకపోవటంలో ఆడవాళ్ళు ఫెయిల్ అవ్వటం లేదండి, నన్ను క్షమించాలి, సభాముఖంగా చెప్తున్నాను, అక్షరాల పురుషులే ఫెయిల్ అవుతున్నారు. ఇది తండ్రుల ఫెయిల్యూరు, భర్తల ఫెయిల్యూరు, కుమారుల ఫెయిల్యూర్స్ కూడా. మీరు చెప్పలేకపోతున్నారు, మీరు అర్థమయ్యేలాగా చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ తీసుకో, కానీ దానికి ఒక గీత, అది నేను పెట్టను, నువ్వు పెట్టుకో. నువ్వే గీత పెడితే అణిచుచ్చినట్టు, వాళ్ళనే గీతలు పెట్టుకొని ఇస్తే నువ్వు ఈ మార్కు నువ్వు ఎక్కడి దాకా పెట్టుకుంటావో పెట్టుకో. నా సహాయం లేకుండా నువ్వు ఎంతవరకు ఉంటావో అంతవరకు ఉండు. నా సహాయం అవసరమైనప్పుడు నువ్వు నా మాట విని తీరాలని తండ్రులు కనుక చెప్తే గారాబం కాదండి, ఈ రకమైన గీతలు గీయటం సమాజంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆడవాళ్ళు చాలా ముందుకెళ్తారు. ఇప్పుడు వెళ్తున్నవి ఏమంటారంటే వెర్రి గీతలు గీసుకుని ఏదో ఒక పక్కకి పరిగెడుతున్నారు కదా, ఆ పరుగు ఉండదు. ఈ పరుగు పీటీ ఉషలాగా ఒకవైపే గెలుపు దిశగానే పరిగెడతారు. ఆ గెలుపు దిశ నాన్నలు, తర్వాత భర్తలు, కుమారులు, సోదరులు, స్నేహితులు, ఒకవేళ పైన అధికారులు ఉంటే వాళ్ళు ఈ ఆడపిల్లలకి నేర్పించాలి. తల్లులు నేర్పించలేమండి, ఎందుకంటే మేమే అణగదొక్కబడి ఉన్నాం, మాకే సరిగ్గా తెలీదు, మాకే అర్థం కాదు. మేము దొరికిన ఫ్రీడమ్ని ఇదే చాలని భావిస్తాం. ఈ భావించడం ఇది పొరపాటు కదా, లోకం అట్లా లేదు. ఇప్పుడు బయట ప్రపంచాన్ని ఎలా గెలవాలి అనేది మగవాళ్ళకి తెలుస్తుంది. పూర్వం చెప్పేవాళ్ళు ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడతాడు, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. బయటికి వెళ్ళకపోతే మగవాళ్ళకి తెలియదు సమాజం. బయటికి వెళ్ళిన మగవాడు సమాజాన్ని తెలుసుకుని ఆ విషయాన్ని పిల్లలకి భయపెట్టకుండా జాగ్రత్త పడేలాగా నేర్పించగలిగితే ఇలాంటి విమెన్స్ డేలన్నీ కూడా నాన్నలతో కలిసి చేసుకోవచ్చండి. ఏ విమెన్స్ డే ప్రోగ్రాంలోనూ మీరు చప్పట్లు కొట్టచ్చండి ధారాళంగా, ఐఎమ్ రెడీ. ఎక్కడ విమెన్స్ డేలోనూ మగవాళ్ళు కనపడరు. ఒకవేళ కనపడినా ఇలా ఏదైనా మాట్లాడంగానే ఏంటో సిగ్గుపడి తప్పు చేసినట్టుగా తలదించుకుంటారు. ఎందుకు దించుకోవాలి తలలు? మా తండ్రులు మగవారు కాదా? మా తాతలు, మా ముత్తాతలు, ఇప్పుడు నా కుమారులు, నా భర్త, నా సోదరులు, నాతో పాటు పనిచేసేవాళ్ళు, నా కింద పనిచేసే కుర్రవాళ్ళు, వీళ్ళందరూ మగపిల్లలే కదా. వాళ్ళని సరిచేయటం ఎవరి బాధ్యత అండి? తల్లిగా మా బాధ్యత కాదా? మేమే కదా వాళ్ళని సరిచేయాల్సింది. తల్లులతోటి సరిచేయబడడానికి ఎందుకు సిగ్గుపడాలి మగవాళ్ళు? మీ అమ్మ కాదా మీకు చిన్నప్పుడు బట్టలేసి తలకైదు బళ్ళలోకి పంపించింది? ఇప్పుడు ఒక స్త్రీ మీరు ఇది సరిగా చేయండి అని ఎందుకు చెప్పకూడదు? మేము చెప్పచ్చు కదా. ఇప్పుడు మిమ్మల్ని తప్పు పట్టడం అసలు నా ఉద్దేశం కానే కాదండి. జాగ్రత్త పడాలి. మనకేంటంటే
స్త్రీ సమాజమేనా ఉంది? ప్రపంచంలో 2 సగాలు ఉన్నాయి కదా. సమాజంలో కూడా అంతే. స్త్రీ సమాజము పురుష సమాజము 2 సమానంగా కలిసి పనిచేస్తేనే ఇక్కడ హార్మోనీ ఏర్పడుతుంది. ఈ పూర్వకాలం భారతదేశంలో ఎలాంటి హార్మోనీ ఉండేదో ఆ హార్మోనీని ఇప్పుడు మనం సాధించగలుగుతాం. అహల్యాబాయి హోల్కర్ లాంటి వాళ్ళండి, ఆవిడకి భర్త చనిపోతే ఎన్నేళ్ళో రాజ్యం చేసింది, ఎన్ని దేవాలయాలో కట్టింది ఆవిడ. స్త్రీలకి దత్తత స్వీకారం అవసరము, వాళ్ళు కూడా పిల్లల్ని పెంచుకోవచ్చు, భర్తలపైనా సరే ఓ పిల్లాన్ని పెంచుకొని తమ ఆస్తిని ఇవ్వచ్చు అనే ఒక వాక్యాన్ని ఆవిడ ప్రవేశపెట్టింది. అంతకుముందు భర్త కనుక చనిపోయాడు అనుకోండి ఒక స్త్రీకి, వాళ్ళ ఆస్తి మొత్తం ప్రభుత్వపరం అయిపోయేది. ఇలా సంపన్నులైన అధికారులు ఎవరైనా చనిపోతే పిల్లలు లేకుండా మొత్తం ఆస్తి అంతా ప్రభుత్వానికి వచ్చేసేది. ఈ స్త్రీలు ఏమవ్వాలి, వీళ్ళట అనాథ శరణాలయాల్లో చేరేవాళ్ళు పాత రోజుల్లో. ఒక 2 ఆడవాళ్ళు వచ్చి మాకు ఇంత ఆస్తి ఉంది, మా కజిన్స్లో పిల్లలు ఉన్నారు, మాకు సంతానాన్ని పెంచుకోవాలని ఉందని అడిగితే అప్పుడు ఆమె మొత్తం సర్వే చేయించి ఇలాంటి ఒక దురాచారం ఉన్నది భారతదేశంలోని ఆవిడ తన రాష్ట్రంలో నుంచి తీసేశారు. తర్వాత అది భారతదేశం అంతా పాకింది. తర్వాత కలడు నాకు కూడా తెలుసండి, ఒక 100-150 ఏళ్ల క్రితం కథలు కనుక చదివితే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన కథల్లో ఈ విధవరాళ్ళు సంతానాన్ని పెంచుకోవటం, ఒక పిల్లాన్ని దత్తత తీసుకుని ఆస్తంతా వాడికి ఇచ్చి అతని చేత తనకి తండ్రికి అదే భర్తకి తద్దినాలు పెట్టించుకునే సంస్కృతి మన భారతదేశంలో, మనకి ఆంధ్ర ప్రాంతంలో చాలా విస్తారంగా ఉండేది. అది అహల్యాబాయి హోల్కర్ వల్ల వచ్చిందండి. ఎందుకంటే భర్త చనిపోయాక ఆమె ఆ రాజ్యాన్ని స్వీకరించింది. రాణిగా ఆమె ఎంత పేరు ప్రతిష్ట సంపాదించిందంటే, మీరు ఇండోర్ వెళ్తే ఎయిర్పోర్ట్కి వెనక్కి తిరిగి చూస్తే అహల్యాబాయి హోల్కర్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. ఒక స్త్రీ సాధించింది. అది ఎప్పుడండి, ఇప్పటి సంగతి, అది 800-900 సంవత్సరాల నాడు. మరి అప్పుడు అంత సాధిస్తే ఇప్పుడు మేమేంటండి బతిమలాడుకోవాలి మాకు స్వతంత్రం ఇవ్వమని? మేము ఎందుకు బతిమలాడాలి? ఆవిడెవరో రాణిగారు చేయగలిగింది, పైగా అసలు జీవోలు పాస్ చేయగలిగింది ఆవిడ. భారతదేశం అంతా దేవాలయాలు నిర్మించింది. కాశీలో మీరు చూస్తే పెద్ద పెద్ద దేవాలయాలు అహల్యాబాయి హోల్కర్ కట్టింది. ఈ ఉజ్జయిన్లో, ఇండోర్లో ఆమె వెళ్ళని ప్లేస్ లేదు. ఆఖరికి అమర్నాథ్, కేదార్నాథ్లో కూడా ఆమె పేరుతోటి స్తూపాలు స్మారకాలు కనపడతాయి. ఒక స్త్రీ సాధించింది. మనం అహల్యాబాయి దాకా వెళ్ళొద్దు. మనం ఇక్కడే రాణి రుద్రమని చూసాం, పురుషుడిగా పెంచబడింది. ఆవిడున్న కాలంలో ఆడవాళ్ళది ఒక సైన్యం ఉండేది. గోనగన్నారెడ్డి భార్య అన్నమాంబిక దానికి డైరెక్టర్స్గా ఉండేది. స్త్రీలు చేశారు. అందులో రెడ్డి గారి భార్యలు ఉండేవాళ్ళు, బ్రాహ్మణుల భార్యలు కూడా ఉండేవాళ్ళు, అందరూ పనిచేసేవాళ్ళు. మన ముందు ఒక 200-400 సంవత్సరాల క్రితమే ఆడవాళ్ళు అన్ని పనులు చేస్తే మనం ఒక అమ్మాయిని రోడ్డు మీద పంపించడానికి భయపడే దుస్థితిలో ఉన్నామంటే దీనికి కారణం ఎవరండి? సమాజం. మనం కాదా? మనమే కదా. ఈ జాగ్రత్త వహిస్తే కమింగ్ విమెన్స్ డేస్ అన్నీ నాన్నలతో అన్నదమ్ములతో ఆడవాళ్ళు కలిసి చేసుకుంటారు. ఇప్పుడు ఎట్లా అయిందంటేనండి, సారీ టు సే ఈ మాట చెప్పడం, విమెన్స్ డే మేము మాత్రమే చేసుకునే ఒక ప్రోగ్రాం లాగా తయారైంది. నిన్న మేము వెళ్ళాం, ఎక్కడున్న శ్యామలు ఎక్కడున్నారు, మొన్న మనం వెళ్ళిన ప్రోగ్రాంలో ఒక 3-4 మగవాళ్ళు ఉన్నారండి, 500-600 స్త్రీలే. నిజంగా అక్కడ మగవాళ్ళకు వాక్యం చెప్పడానికి వీల్లేదు, వాళ్ళ కష్టంతో వస్తుంది కూడా. ఏం వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడినా కష్టమే. అదే ఇప్పుడు మా ప్రైవసీకి మీరు ఇబ్బంది ఎందుకు అయ్యారు? మీరు మా నాన్న కాదా? నాన్న దగ్గర ప్రైవసీ కావాలా? అక్కర్లేదు. మీరు మా అన్నయ్యో తమ్ముడో కాదా? అన్నయ్య తమ్ముడు దగ్గర ప్రైవసీ కావాలా? అక్కర్లేదు. మా కుమారులు కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది నా కొడుకుల వయసు పిల్లలు ఉన్నారు, మా కెమెరామెన్ ఉన్నారు, వాళ్ళంతా అందరికీ అమ్మనే నేను. వాళ్ళ ముందు నాకు ఎందుకు ప్రైవసీ కావాల్సి వస్తుంది? నన్ను ఆ స్థాయికి దించింది ఎవరు? నాకు ఈ ఆన్సర్ కావాలి. నేనా? మేమేనా? మాకు ప్రైవసీ కావాలి బాబోయ్, వీళ్ళని తట్టుకోలేకపోతున్నామని మేము అనుకుంటున్నామా? మమ్మల్ని ఆ స్టేజ్కి ఈ భారతదేశంలో ఉన్న పురుష సమాజం తీసుకొచ్చిందా? నేను మగవాళ్ళని అంటలేదండి, ఎందుకంటే మా నాన్న అనటం నాకు అసలు ఇష్టమే ఉండదు. ఇందులో తల్లుల పాత్ర ఎక్కడుందంటే, ఈ మొత్తం పురుష సమాజం అంతా ఆడవాళ్ళ చేతుల్లో పెరిగిందేనండి. మేమే చెప్తాం పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో అని కదా, చెల్లిని జాగ్రత్తగా చూసుకో, చెల్లిని బాగా చూసుకో, జాగ్రత్తగా చూసుకోవాలి, చెల్లిని నువ్వే ఉద్ధరించాలి, ఎప్పటికీ చెల్లిని అన్నయ్యే ఉద్ధరించాలి. ఆ చెల్లి అన్నయ్యకి ఏ సహాయము చేయదు, చేయపోయినా పర్వాలేదు, చెల్లి చిన్నది కదా దాన్ని నువ్వు చూడాలి. ఇవన్నీ తల్లులు నేర్పిస్తారండి. ఇది మన తెలివి తక్కువతనం వల్ల, మనం ఒకళ్ళకొకళ్ళని చేసుకునే హాని వల్ల, నువ్వు నేను ప్రత్యర్థులం, భార్యాభర్త ఎప్పుడూ ప్రత్యర్థులే. ఆ భర్తలో తండ్రి కనపడ్డు, ఆ భార్యలో తల్లి కనపడదు. అదో పులి, వీడో సింహం. ఇవి చూసేసరికల్లా ఆడ మనిషి ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడంగానే చాలా సులువు, ఎడంచే ఎత్తితే అయిపోతుంది. కొంతమంది కాలెత్తే మహానుభావులు కూడా ఉంటారు, కుక్కల్ని వాటిని గుర్తు చేసుకుని ఆ పని కూడా చేస్తారు, గాడిదలు కూడా గుర్తొస్తాయి. ఈ రెండిటితో ఏమవుతుంది? భార్యాభర్త సమాజంతో మిగిలిన సమాజం పాడవుతుంది. కాబట్టి ఇక్కడ భార్యలుగా ఉన్నవారు, భర్తలుగా ఉన్నవారు కూడా మన స్పౌస్ తోటి ప్రవర్తించే విధానం వల్లే సమాజంలో చెడుకి కారణమవుతున్నామని కొద్దిగా గుర్తిస్తే అప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని
మనం కలిసి చేసుకోవచ్చు. ఇప్పుడు మగవాళ్ళకు కూడా ఉంది కదండి అంతర్జాతీయ పురుష దినోత్సవం ఉంది కదా, మెన్స్ డే ఉంది. మెన్స్ డే ఎవరైనా అన్నయ్యలు సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? మీరు ఎందుకు సార్ పిలవట్లేదు వీరిని అడగాలి మనం. మీరు ఎందుకు మెన్స్ డేని సెలబ్రేట్ చేయట్లేదండి? ఐదా తరఫున చేయాలి కదా. భార్య బాధ్యత సంఘం పెడుతున్నారా మీరు? భార్య బాధ్యత సంఘాలే ఎక్కువ ఉన్నాయంటారు. అంటే అప్పుడు మీ అమ్మాయి అల్లుడిని కూడా వెంట తీసుకెళ్తే బాగుంటుంది. ఆ అమ్మాయిని మీరే పెంచుతారు కదా యువరాణిగా కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మన వారితో బాధింపడుతాం, మన కుమార్తెతో బాధింపబడేవాడు ఆ కుమార్తె పెంపకం. ఇంట్రెస్టింగ్గా వెళ్తుందా లేదండి టాపిక్ అది. కాబట్టి కొంచెం ఆలోచించండి. అమ్మాయిల్ని కంట్రోల్ కాదు, తన కంట్రోల్ తనకు ఉండేలాగా ప్లాన్ చేయించండి. కాబట్టి ఇలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు మరింత ముందుకెళ్ళాలి. మరింతగా స్త్రీ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పురుష సమాజం అంతా కూడా పాటుపడాలి, ప్రయత్నించాలి. దయచేసి ఇందులో ఏదైనా 1-2 వాక్యాలు మీకు నచ్చకపోతే వాటికి మీ సోదరిగానో అమ్మగానో భావించి నన్ను క్షమించండి. కానీ ఇలాంటప్పుడే ఈ వాక్యాలు తప్పనిసరిగా మాట్లాడాల్సిందేనండి. మీరు ఎప్పుడో ఒకప్పుడు దీని మీద ఆలోచించండి, ఇది అవునా కాదా అని. నేను పూర్తిగా ఇది సలహాగానే చెప్పదలుచుకున్న, ఇది విమర్శ కాదు, కేవలం సలహా మాత్రమే. ఇలాంటి వేదిక మీద అందరూ మగవాళ్లే ఉన్న దాంట్లో మహిళా దినోత్సవం గురించి మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందండి. వీరి సంస్థకి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బాగా 200-300 మంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనుకున్నాను సార్, మంచి మంచి కథలు చెప్పాలనుకున్నాను. మీరు అలాంటి అవకాశం ఇవ్వలేదు నాకు. అందరూ మగవాళ్లే ఉండటంతో ఎక్కువ కథ ఏమీ చెప్పలేకపోయానండి. సో నెక్స్ట్ టైం మనం కనుక మీ సమాజంతో కలుసుకోగలిగే అవకాశం లభిస్తే తప్పకుండా కొన్ని మంచి కథలు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్రలోని ఎన్నో సందర్భాల్లోని ఎన్నో విధాలుగా పోరాడి తనకంటూ తాను ఒక అగ్రగణ్య స్త్రీగా మారినటువంటి ఒక మహిళని పురస్కరించుకునేటటువంటి ఒక మహిళా దినోత్సవమే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం నేడు జరుపుకుంటున్నాం. కానీ చరిత్ర పుటాలను తిరగవేసి చూసినప్పుడు, ఇతిహాసాలని మనము చూసినప్పుడు మనకి వేదాల్లోని 33 ఋషికులు కనిపిస్తున్నారు. లోపాముద్ర, మైత్రేయి, ఇలా ఎందరో మనకి కనిపిస్తున్నారు. మరి ఎప్పుడు భారతదేశము సనాతన ధర్మము రమారావి గారు చెప్పినట్టుగా మహిళలకు పెద్దపీట వేసింది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము అన్నిట్లోని కూడా మహిళ ఎప్పుడూ ముందంజనే ఉంది అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానివ్వండి, ఒక వెంగమాంబ కానివ్వండి, ఒక యశోద కానివ్వండి, ఒక ఎవరిని చూసుకున్నా కూడా మనకి మాతృమూర్తిగా, మాతృస్వరూపిణిగా, ప్రేమమయిగానే ఒక మహిళ మనకి కనిపిస్తూ వచ్చింది. మరి అదే మహిళ చరిత్రలో చూసుకున్నప్పుడు ఒక రాణి రుద్రమదేవిగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా, ఒక దుర్గగా, ఒక మహిషాసుర మర్దినిగా, ఒక వేణు నాచియారుగా, ఒక అబ్బక్కగా, ఒక మీరా ఆర్య వంటి గూఢచారులుగా భారతమాతను దాస్య విముక్తురాల్ని చేయడానికి తన రక్తాన్ని, తన ప్రాయాన్ని, తన అందాన్ని, తన గర్వాన్ని అన్నిటిని కూడా అర్పించి భారతమాతని దాస్య విముక్తురాల్ని చేయడానికి, భారతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి తన వంతు పాత్ర కూడా తను పోషించినటువంటి ఒక గొప్ప మహిళామూర్తి మహిళలు. మరి అటువంటి మహిళలే మరి ఈరోజు మనకు కనిపించేటటువంటి తల్లి కానివ్వండి, చెల్లి కానివ్వండి, భార్య కానివ్వండి, ఎవరైనా కూడా. మరి అటువంటి మహిళలను పురస్కరించుకోవాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచన వినయ్ గారికి రావడం, ఐఆర్డిఏ సంస్థ ద్వారా అది ముందుకు రావడం, అటువంటి కార్యక్రమానికి ఇంతమంది పురుషులు వచ్చి ప్రోత్సాహాన్ని, వారి యొక్క మహిళలను సెలబ్రేట్ చేసుకునేటటువంటి విధానంలో వారు కూడా దోహదపడుతున్నారంటే అది చాలా అభినందనీయం, ఉదాహరణ. మరి ఇంతమంది పురుషులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాంజలిని తెలియజేస్తున్నాను. We are truly honored to express our gratitude, sincere gratitude towards this event. ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా అందరూ టైం తీసుకొని వచ్చి
ఈ ఈవెంట్ని మీనింగ్ఫుల్ ఈవెంట్గా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. సో నా లైఫ్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి అంటే అలాంటివి ఏమీ చూడలేదు. బికాస్ మై ఫ్యామిలీ హ్యాస్ గివెన్ మీ, ఎంపవర్డ్ మీ ఇన్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ మై కెరియర్ అండ్ లైఫ్. I can proudly say this. My family is my strength. So, ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా దే allowed me to take it in my way to handle it. And proudly నేను చేసే అసోసియేట్ అయిన ఆర్గనైజేషన్స్ కూడా there are multinational companies. I started my career basically with multinational companies, with German, European companies, and still we are continuing to do with the similar organizations. Predominantly there are multiple almost 150 years old organizations, so we are associated. We are all executing completely very advanced version of pumping systems in a various fields like firefighting, HVAC, plumbing applications. In addition to that, any water treatment సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా మేము ఎక్స్టెండ్ చేయగలం. And our main clients వచ్చేసి airports, metros, any public sector organizations, all high-rise technologies ఉన్న ఇప్పుడున్న 50 floor, 60 floor టెక్నాలజీ మొత్తం మారింది. సో evaluate, actually that is where we are associated strongly. This is my I won't take much time. ఇక్కడున్న అందరూ dignitaries-కి thank you, and for all women empowered, it has to be continued. వయసులో ఉన్నప్పటి నుండి మా పేరెంట్స్ నన్ను మల్టీ టాస్కింగ్లో ఎంకరేజ్ చేశారు. నేను స్కూలింగ్లో ఉన్నప్పటి నుండి కబడ్డీ నాకు చాలా ఇష్టం ఉండే ఆ గేమ్ అనేది. సో నేను అడగంగానే మా మమ్మీ డాడీ నన్ను ఎంకరేజ్ చేశారు. ఆల్మోస్ట్ 7-8 years ఆడినాక ఐ వెంట్ టు ద నేషనల్స్ రిప్రజెంటింగ్ ద తెలంగాణ స్టేట్. దాని తర్వాత ఇప్పుడు 3-4 నేషనల్స్ ఆడినాక ఇప్పుడు మన హైదరాబాద్ టీమ్ గర్ల్స్కి నేను కోచ్ని. సో ఫస్ట్ హెల్త్ గురించి మాట్లాడదాము. సో హెల్త్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? వాట్ ఈజ్ హెల్త్? ఓకే, నేనే చెప్తాను ఆన్సర్. డిజీజ్ లేకపోవడమే ఆరోగ్యం. మనకు ఏ రోగము లేకపోవడమే ఆరోగ్యం. సో ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజీజెస్. ఓ వెరీ గుడ్ గుడ్ గుడ్. సో మనకు ఆయుర్వేదాలో ఒక శ్లోకం ఉంది హెల్త్ గురించి. సమదోష సమగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ ఇంద్రియ మనః స్వస్థైత్య భీతియతే. సో ఇవన్నీ సమదోషాస్ అంటే వాతపిత్త కఫ అనేది, దోషాస్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ ఉండడము. సమాగ్నిశ్చ అనేది ప్రాపర్ డైజెషన్. అది మనం ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా సరే డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వాలి, అది ఒకటి. సమధాతు మలక్రియ. సమధాతు ఇన్ ద సెన్స్ మన దగ్గర 7 ధాతుస్ ఉంటాయి, ధాతుస్ రస రక్త మాంస మేధ అస్థి, అవన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా. మలక్రియ ఎలిమినేషన్ ప్రాసెస్, మన బాడీలో ఉన్న యూరినేషన్ అన్నీ ప్రాపర్గా అవుతున్నాయా లేదా. ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థైత్య భీతియతే. సో మన ఆత్మ ప్రసన్నంగా అవ్వాలి, అప్పుడు మనము స్వస్థ్య అంటే హెల్త్ ప్రాపర్గా ఉన్నామని అర్థం. సో ప్రాపర్ హెల్త్ అవ్వాలంటే మనకు 3 types ఆఫ్ ఫుడ్ ఉంటుంది: సాత్విక, రాజసిక, తామసిక ఫుడ్. సో సాత్విక ఆహారం గురించి ఒక శ్లోకం చెప్తాను, మన భగవద్గీతలో ఉంది. ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిరాహృత్వ ఆహార సాత్విక ప్రియ. సో కొంచెం చెప్తాను. ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధన. సో సాత్విక ఆహారం తినడం వలన మన ఆయువు అనేది పెరుగుతుంది, మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిరాహృత్వ ఆహార సాత్విక ప్రియ. సో మ్యాక్సిమం లిక్విడ్ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేయండి, న్యాచురల్ ఫుడ్ తినడం వల్ల. సో దీన్ని సాత్విక ఆహారం అని అంటారు. సో మనకు రాజసిక, తామసిక కూడా ఉంది. రాజసిక లైక్ మన మసాలాస్ ఇవి ఉన్న ఫుడ్, తామసిక అనేది నాన్ వెజ్ ఫుడ్. సో మనం ఎలాంటి ఫుడ్ అయితే తీసుకుంటామో దానివల్ల మన హెల్త్ అనేది కనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ ఆల్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సమయం తక్కువ ఉంది అన్నారు చారి గారు. బట్ ఐ థింక్ కొంచెం మాట్లాడితే మేబీ మెన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మెసేజ్ విల్ స్ప్రెడ్ ఫాస్ట్ అనుకుంటున్నాను నేను.
ఎందుకంటే విమెన్ ఎప్పుడు చూడు మీరు సోషల్ మీడియాలో చూసినట్టయితే ఇద్దరు లేడీస్ పక్కపక్కన కూర్చున్నట్టయితే దిస్ ఈస్ ద స్పీడెస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అని జోక్స్ వేస్తూ ఉంటారు. బట్ ఐ థింక్ మీరు దాంట్లో విమెన్ని కూడా అందుకొని ఇవాళ చెప్పిన మంచి విషయాలు కూడా ప్రతి దగ్గర కూడా పాస్ ఆన్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ వినయ్ సార్, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు మీ అచీవ్మెంట్స్, మీ ప్రోగ్రామ్స్, మీ టార్గెట్స్ చెప్పినప్పుడు ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్. ఎందుకంటే ఎవరైనా కానీ మనకి ప్రాఫిటబుల్ సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, బట్ మీరు సోషల్ రిఫార్మింగ్ సెక్టర్స్ మీద ఫోకస్ పెట్టారు. ఒకటి ఆహారం, ఇంకొకటి ఆరోగ్యం. సో ఆరోగ్యం, ఆహారం అనేది ఎప్పుడు కూడా మనకి ఇమీడియట్ రిటర్న్స్ అనేవి మనీ రూపంలో కనిపించదు, కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంస్థ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క కంట్రీకి కూడా బేస్ అనేది ఆహారం, ఆరోగ్యం. ఆ రెండింటిని మీరు రెండు కళ్ళుగా చేసుకొని ముందుకు సాగుతున్నందుకు ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్ అప్లాజ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ రమా మేడం, మీరు డెఫినెట్గా అంటే మీ ముందు మాట్లాడడం అంటే హనుమంతుని ముందు కుప్పగంతులు వేయడమే అవ్వచ్చు, బట్ స్టిల్ మీరు చాలా బాగా చెప్పారు. యుద్ధాలు చెప్పారు, రాణులు చెప్పారు, అంతా చెప్పారు. కానీ ఐ ఫీల్ ఈ రోజుల్లో యుద్ధం మహిళ వెళ్ళి మనం వెపన్స్ వేసుకొని, లేకపోతే మనం అంతా వెళ్ళి కత్తులు, కటార్లు తీసుకొని, డాలులు తీసుకొని యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. వీఆర్ ఫైటింగ్ వార్ విదిన్ అస్. మనకి మనమే ఒక యుద్ధం చేస్తున్నాం రోజు. కోవిడ్లో నేను ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూట్. కోవిడ్లో ఒక ఆల్మోస్ట్ 10,000 మంది పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. గాంధీ తర్వాత స్టేట్లో టాప్ మోస్ట్ హాస్పిటల్గా విత్ లెస్సర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఒక 2 ఇంపార్టెంట్ స్టోరీస్. 104 సంవత్సరాల ఒక బాజమ్మ అనే మహిళని వాళ్ళ పిల్లలు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ తీసుకొచ్చారని మనం అనుకుంటే వదిలించుకోవడానికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ రోజు మనకి కోవిడ్ రోజుల్లో బతకడం నార్మల్గా యంగ్ వాళ్ళే వేవ్ 2లో బతకడం కష్టమైనప్పుడు ఎలాగూ బతకదు, మనకు ఆ తర్వాత దహన సంస్కారాలకి అయ్యే ఖర్చు మటుకు మనం ఎందుకు బేర్ చేయాలి, హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు చూసేసుకుంటారు. దట్ వాజ్ అన్ యాటిట్యూడ్. సో అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు మేబీ ఈరోజు మా డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ ప్రతి ఒక్కరి కృషి మూలంగా అయ్యుండొచ్చు అండ్ గవర్నమెంట్ హెల్ప్ అయ్యుండొచ్చు. ఆవిడ బతికింది. బతికిన తర్వాత ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఒక్కరు కూడా రావట్లా. షీ వాజ్ విత్ అస్ ఫర్ 1 month ఉంది మా దగ్గర. ఆ 1 month రోజు కాల్ చేయడం, అసలు ఫోన్ కట్ చేయడం, వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మేము ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో మాట్లాడి వాళ్ళ కొడుకుల్ని పిలిపించి అన్నీ చేసిన తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చి అంటే కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు, మేబీ దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు యూ ఓన్లీ, ఐఎమ్ నాట్ బోరింగ్ యూ. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము చూసుకోలేకపోతున్నాం, ఈ 104 సంవత్సరాల అమ్మ మాకు భారం అవుతుంది కదా, సో అటువంటి భారాన్ని మేము ఎలా తీసుకెళ్ళగలుగుతాము. సో క్వశ్చన్ హియర్. వాళ్ళు అడిగింది మేబీ లాజికల్ అయ్యుండొచ్చు, కానీ ఆ ఉంటేనే కదా మీరు ఈరోజు ఉన్నారు. సో ఆమెనే మీరు చూసుకున్నప్పుడు ఈరోజు మీరు డెడికేటెడ్గా భార్యకు ఉండండి, డెడికేటెడ్గా మీ పిల్లలకు ఉండండి, ఏం లాభం? మీరు ఆవిడ్ని చూసుకోలేదు అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అండ్ వీ హ్యావ్ గివెన్ ఏ కౌన్సిలింగ్ అండ్ వాళ్ళతో చాలా మాట్లాడి, అండ్ నెక్స్ట్ టైం నుంచి అంటే ప్రతి ఒక్కసారి కూడా ఎవరికైనా మనం మంచి చేయాలనుకుంటే దే ఎక్స్పెక్ట్ సంథింగ్, దెన్ వీ గేవ్ దెమ్ అన్ అష్యూరెన్స్. మీ ఇంట్లో ఎవరికి ఏమొచ్చినా పర్సనల్గా నంబర్ ఇచ్చి ఫస్ట్ కాల్ మాకు చేయండి. మీరు మీ మదర్ని చూసుకుంటే మేము మిమ్మల్ని చూసుకుంటాం. సో ఆ మెసేజ్ ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి పంపించడం జరిగింది. దట్ వాజ్ అన్ ఇన్సిడెంట్. కానీ ఆ రోజు ఏమనిపించింది అంటే, ప్రతి పేపర్లో కూడా వార్త వచ్చింది, హాస్పిటల్ పుట్టిల్లు అయింది, డాక్టర్లు తల్లులు అయ్యారు అని ఆ వార్త వచ్చింది. అండ్ దట్ వాజ్ అన్ ఎఫర్ట్. ఈ 2 స్టోరీస్లో మీకు ఏం కనిపించింది? అంటే మనకి మనం
వేసుకోవాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ 2 స్టోరీస్లో మనకు కనిపించింది ఆడవారి పట్ల బాధ్యత. సో ఇట్ ఈస్ అ బిగ్ టర్మ్, ఇట్ ఈస్ అ స్మాల్ టర్మ్ అయి ఉండొచ్చు, కానీ ఆ బాధ్యత అనేది ఎక్కడా లేదు, ఫ్యామిలీకి లేదు. ఒక దగ్గర మనం ఫ్యామిలీకి లేక చూసాం, ఇంకొక దగ్గర సమాజానికి లేక చూసాం. సో ఈ బాధ్యత అనేది మనకి మనం పెంపొందించుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారు, మనం ఏం చేయగలుగుతాం అనేది చూసినప్పుడు ఇట్లాంటి క్రైమ్ రేట్ ఎంతైనా తగ్గిపోతుంది. సో మీరు ప్రతి ఒక్కటి కూడా మీ టైం ఇవ్వండి. అండ్ బయట ఎన్నో యుద్ధాలు చేసే ఆడవాళ్ళు ఇంట్లో మీకోసం భోజనం చేయడానికి ఎంతో తపన పడి టేబుల్ మీద సిద్ధం చేసి ఉంచుతారు. జస్ట్ స్మైల్ అండ్ అప్రిషియేషన్ అండ్ ఇట్ విల్ టేక్ యూ సమ్వేర్ ఎల్స్. సో మీ కోపాలు, మీరు చేసేవన్నీ కూడా, మీ విసుగులు మీ భార్యల మీద, మీ పిల్లల మీద, మీ తల్లుల మీద, బికాస్ విమెన్ అంటే కొంచెం లీనియన్స్ కదా ప్రతి ఒక్కళ్ళకి. ఆ లీనియన్స్ని వదిలిపెట్టి ట్రై టు రెస్పెక్ట్ దెమ్, అండ్ ద రెస్పెక్ట్ యూ గివ్ and you are going to get it in return in and tons more. So thank you so much. నాకు ఇంత మంచి సారీ సార్ ఫర్ టేకింగ్ మోర్ టైం, బట్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఇంతమంది స్టాల్ వర్డ్స్ పక్కన కూర్చోబెట్టినందుకు అండ్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ అండ్ ఐఎమ్ వెరీ హంబుల్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇంకా ఒక్కరే మిగిలారు మనకి. మన అతిథులు మాట్లాడే ముందు మేము ప్రతి సంవత్సరం జర్నలిస్ట్ అనే దాని మీద జర్నలిస్టులు అన్నీ చూసుకుంటే ఈ సంవత్సరం 3 మా హేమ ప్రతిపాదించింది. ఎవరంటే సుమన్ టీవీ నుంచి నిరుపమ, రత్స రాములమ్మ, 3 జయలక్ష్మి. నేను ఫైనల్గా ఎవరికి చేద్దాం సార్ అని అంటే నేను అమ్మాయి జయాకి చేయాలమ్మా, ఎందుకంటే సమాజానికి అవసరమైనటువంటి కథల్ని కానీ సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ తను పబ్లిక్లోకి తీసుకొచ్చే విధానం తప్పనిసరిగా మరి అది స్ఫూర్తివంతంగా ఉంది కాబట్టి నేను ఆమెకు మొగ్గు చూపాను. మరి ఇక్కడ రావటం మీడియా ద్వారా మరి తను ఇప్పుడు ఐ డ్రీమ్ ఛానల్లో మహిళా శాఖకి మరి వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. మరి జయలక్ష్మి గారిని మరి జర్నలిస్ట్ పూర్వక ఉపన్యాసం అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషం అండి. గుడ్ ఈవినింగ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు. మా రమ్మగారు చెప్పినట్లుగా మెన్స్ సమక్షంలో ఈరోజు విమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవటం, ఈ సందర్భంగా మహిళలందరం కూడా పైన కూర్చొని మీ అందరి సత్కారాలు ఆశీర్వాదాలు తీసుకోవడానికి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. పెద్దలందరూ మాట్లాడారు, అంతకుమించి మాట్లాడటానికి కూడా ఏముండదు. ఏది ఏమైనా ఏ దేశంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మహిళలం మనకి మనం గౌరవం ఇచ్చుకుందాం. మన హక్కుతో పాటు మన బాధ్యతను కూడా గుర్తెరిగి ముందుకెళ్తే సమాజం మరింతగా ముందుకెళ్తుందని, దానికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే కోణాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కూడా హక్కు అలాగే బాధ్యత ఈ 2 అంశాలతో ముందుకు వెళ్తూ ఉంటే మరిన్ని కార్యక్రమాలు ఇంకా అత్యద్భుతంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. అలానే వివిధ రంగాలకు చెందిన మహిళల్ని గుర్తించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐఆర్డీఏ సంస్థకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కుటుంబంలో సభ్యుడిగా మరి వేణన్నాన్ని పిలుచుకుంటాము. సో అన్నగారికి, మా మహిళా మనులకు, వేదిక ముందున్న పెద్దలందరికీ, మరి అన్నలకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈరోజు ఐఆర్డీసీ అంటే మరి వినయ్ కుమార్ గారు మరి ఈనాటి నుంచి కాదు, మరి ఎన్నో ఏళ్ల నుంచి వారితో ఉన్న అనుబంధంతో మరి ఇక్కడికి రావడం, ప్రముఖులందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందం అనిపిస్తుందని తెలియజేస్తాను. ముఖ్యంగా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఐఆర్డీసీ టీంకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు పెద్దలందరూ మాట్లాడిండ్రు మహిళా దినోత్సవం. సో నేను తెలియజేసేది ఒక్కటే, మరి మన గౌరవాన్ని పెంచుతూ సమాజాన్ని మారుస్తూ
మహిళలకు ఒక ప్రత్యేక స్థానం అంటూ కల్పిస్తున్న మా అన్నలకి హృదయపూర్వక గట్టిగా చప్పట్లతోటి నిజంగా అభినందించాలి. ఎందుకంటే ఒక మహిళ ఎదిగింది, ఈరోజు ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడుతుంది అంటే పురుషుల యొక్క మరి ఎంకరేజ్మెంట్ వల్లనే. మరి మహిళలు లేనిదే పురుషులు లేరు, పురుషులు లేనిదే మహిళలు లేరు. మరి పురుషులను గౌరవిస్తూ మరి ఈరోజు నేను చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్గా, అఖిల భారత యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలుగా, గతంలో ఉమెన్ చైర్మన్గా ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను అంటే మా తల్లిదండ్రులు, నా భర్త గారైనటువంటి డాక్టర్ బొంతు రామ్మోహన్ గారి మరి అండాదండలు, నా వెనుక ఒక శక్తి ఉందంటే అది మా వారు అని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. మహిళ అబల కాదు సబల అనంటే నిజంగా సబలని. ఎందుకనంటే అంతరిక్షంలో ఆనాడు కల్పనా చౌలా గారు విమానం చూసి మరి మనం ఎగురుతామా, ఇక్కడికి నేను పోతానా అని ఆలోచిస్తే మరి సునీత విలియమ్స్ గారు మరి అంతరిక్షాన్ని ఒక వేదిక చేసుకొని ప్రపంచం మొత్తము ఆమె వైపు చూసుకునే రకంగా ఈరోజు ఆమె గొప్పతనాన్ని మనం స్మరించుకోవాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది మహిళలు మరి ఈరోజు స్ఫూర్తిదాయకురాలుగా ఉంటూ మరి ప్రపంచాన్ని మరి ఈరోజు ప్రపంచంలో ఒకే ఒక్క పవర్ మరి ఉమెన్ పవర్, నేషన్ పవర్. మరి అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి ఆనాడు కేంద్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇందిరాగాంధీ గారు మరి మనకి ఇందిరాగాంధీ గారు అయితేనేముంది, రాజీవ్ గాంధీ గారు అయితేనేముంది, మరి 33% రిజర్వేషన్ అయితేనేముంది, మరి మహిళల రక్షణ అయితేనేముంది. సో ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఆనాడు చేస్తే మరి ఈనాడు 33% రిజర్వేషన్ కష్టంగా మరి అమలు అయ్యి మరి ఆమోదం తెలపడానికి పెండింగ్లో ఉంది. మరి చట్ట సభలలో మహిళలు ఉంటే, నిర్ణయాలలో వారు పాలు పంచుకుంటే ఇంకా అద్భుతమైన పాలన అందిస్తామని తెలియజేస్తూ రాబోయే రోజులలో చట్ట సభలలో మహిళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మహిళలకు ప్రోత్సహిస్తున్న అన్నదమ్ములకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దేశాలలో న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా ఖండాల్లో ఉన్నాము. మీ అందరికీ అంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను భారతీయ సంస్కృతిని ఉట్టిపడేలాగా ఆహార్యం అలాగే భాష మాట్లాడుతున్నానని తెలియజేయడానికి నా ఉపన్యాసం అంతా కూడా తెలుగులోనే రాసుకోవడం జరిగింది. సో సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ ఐఆర్డిఏ సంస్థ అధ్యక్షులు వినయ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారిత పైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. నేల నుంచి నింగి వరకు, ఇంటి పని నుంచి అంతరిక్ష యానం వరకు అన్ని రంగాల్లో మహిళల సత్తా ఎలాంటిదో ఇప్పటికే ప్రపంచం అంతా తెలిసిపోయింది. అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రబలమైన శక్తి సామర్థ్యాలను చాటుతున్నారు. ఇది గొప్ప విప్లవాత్మకమైన పరిణామం. యావత్ ప్రపంచానికి ప్రేరక శక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా, సామాజిక చోదక శక్తిగా మహిళలు తమను తాము సమున్నతంగా ఆవిష్కరించుకుంటున్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభా పాఠవాలను కలిగిన ప్రముఖులందరినీ ఆహ్వానించి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఐఆర్డిఏ సంస్థ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళా సాధికారతను ఇప్పుడు ఏదో ఒక్క అంశానికి పరిమితం చేసి మాట్లాడటం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఒక సాధారణ గృహిణిగా రాణించిన ఒక మహిళ ఇప్పుడు తన కుటుంబంలో ఆర్థికంగా ఒక బలమైన నిర్ణయాత్మక శక్తిగా నిలబడింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయంగా అత్యున్నతమైన పదవులను అలంకరించారు. అద్భుతమైన మానవీయమైన పరిపాలనను అందజేశారు. నిజానికి బిడ్డలను కనిపెంచి పోషించే మాతృమూర్తులే దేశాన్ని సైతం గొప్పగా పాలించగలరని నా నమ్మకం. అలా ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ రాజకీయాల్లో తన పాలనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సునీత విలియమ్స్ వంటి వారు అంతరిక్షంలో నెలల తరబడి గడిపారు. కేవలం మగవాళ్లకు మాత్రమే సాధ్యం అనుకునే రంగాల్లో చివరకు యుద్ధభూమిలో కూడా మహిళలు తమ శక్తి సామర్థ్యాలను, యుద్ధ నైపుణ్యాలను చాటి చెప్తున్నారు. అందుకే మహిళా సాధికారత అనేది ఒకప్పటిలాగా ఏదో 1-2 అంశాలకు పరిమితమైనదైతే కాదు. కేవలం వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు.
అని చెప్పిన, ఆర్థిక రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని చెప్పిన పరిమితమైన అవగాహనగానే ఉంటుంది. అది ఎలాంటిదంటే సువిశాలమైన ఆకాశాన్ని గుప్పిట పట్టి చూపించడం వంటిది. ఆకాశంలో సగం కాదు, ఆకాశం అంతా ఆమె అయి విస్తరించినప్పుడు అన్ని రంగాల్లోనూ ఒక బలమైన నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పుడు ఏదో ఒక రంగానికి మాత్రమే లేదా కొన్ని అంశాలకు మాత్రమే మహిళా సాధికారతను పరిమితం చేసి ఎలా చెప్పగలను చెప్పండి. ఈ సందర్భంగా మరో అంశాన్ని కూడా స్పష్టం చేయదలిచాను. మహిళా సాధికారత కానీ మహిళల స్వేచ్ఛా స్వాతంత్రాలు, వివిధ రంగాల్లో మహిళల ప్రతిభా పాఠవాలు పురుషులు ఇవ్వడం వల్ల లేదా ఆర్థిక రాజకీయ పరిపాలనా రంగాల్లో సంస్కరణల వల్ల వచ్చింది అని చెప్పడం కూడా పరిమితంగా అవగాహనే అవుతుంది. శతాబ్దాలుగా మహిళలు తమ హక్కుల కోసం, ఉనికి కోసం, పురుషాధిపత్యం నుంచి విముక్తి కోసం సాగించిన ఉద్యమం వల్లనే అది సాధ్యమైందని నా భావన. ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం విశేషమైన కృషి చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ గ్లోబల్ గురించి 2 విషయాలు. ఈ మధ్య కాలంలో నేను రోటరీ క్లబ్ నుంచి సర్వీస్ చేయడం జరుగుతుందండి. మహిళల ఆత్మగౌరవం, ఆత్మాభిమాన పరిరక్షణ కోసం హుందాగా, గౌరవప్రదంగా తమ జీవనాన్ని కొనసాగించే అవకాశాల కోసం రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కృషిని కొనసాగిస్తోంది. మూఢనమ్మకాలు, సామాజిక కట్టుబాట్లపైన మహిళలకు అవగాహన కల్పిస్తోంది. అలాగే మహిళల ఋతుచక్రం పైన ఉన్న అపోహలను తొలగించేందుకు అనేక అవగాహన కార్యక్రమాలను, సదస్సులను, సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగానే మేము కప్ ఆఫ్ డిగ్నిటీ ప్రాజెక్ట్ చేపట్టాము. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద మహిళలు, విద్యార్థినులు నెలసరి సమయంలో ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండేందుకు పర్యావరణ హితమైన ప్రమాణాలతో శానిటరీ ప్యాడ్స్ను తయారు చేసి అందజేస్తున్నాం. వాటిని తిరిగి ఉపయోగించుకునే విధంగా రూపొందించడం వల్ల ఆర్థికంగా భారం కాదు, అదే సమయంలో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు కూడా. గుజరాత్లో 15,000 మంది అమ్మాయిలకు ఈ డిగ్నిటీ కప్పులను అందజేశాము. 15 మంది డాక్టర్లు ఒక్కొక్కరు 1000 చొప్పున వీటిని పంపిణీ చేశారు. త్వరలో కేరళ రాష్ట్రంలో కూడా కప్ ఆఫ్ డిగ్నిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం టాయిలెట్ బ్లాక్స్ నిర్వహించే కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియా రోటరీ క్లబ్ ఆఫ్ స్ట్రాట్ఫీల్డ్ కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్గా, రోటరీ డిస్ట్రిక్ట్ 967 కాన్ఫరెన్స్ చైర్పర్సన్గా యాస్పైర్ టు ఇన్స్పైర్ 2026 కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి తేదలిచాను. ఆస్ట్రేలియాలో వివిధ రంగాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. సౌత్ ఏషియన్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా, న్యూ సౌత్ వేల్స్ విమెన్స్ కమిటీ సభ్యురాలుగా, ప్రత్యేకించి గ్లోబల్ విమెన్స్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. యునైటెడ్ ఇండియన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న సమయంలో ఎదురైన అనుభవాలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వచ్చే భారత పౌరుల్లో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వారి భౌతిక కాయాలను ఇండియాకు పంపించడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు వారి బిడ్డల్ని ఆస్ట్రేలియా ఉన్నత చదువుల కోసం ఇక్కడ లోన్లు తీసుకుని పంపిస్తే అట్లాంటి వారు యాక్సిడెంట్లో చనిపోతే ముందుగా ఆ వార్త వారి పేరెంట్స్కి తెలియచేయడం అన్నది చాలా భావోద్వేగమైన విషయం. ఆ తర్వాత ఆ కరోనర్ ఆఫీస్లో పేపర్ వర్క్ తీసుకోవడం, ఫ్యూనరల్ పార్లర్ ద్వారా భౌతిక కాయాన్ని మా భారతదేశానికి పంపించడం, ఇది చాలా ట్రొమాటిక్గా ఉండేదన్నమాట. అలా అనుకోకుండా 2 నెలల్లో 2 వ్యక్తులకు జరగడం జరిగింది. 2 సార్లు కూడా ఫండ్ రైజ్ చేసాం, $10,000 ఖర్చు అవుతుంది కూడా. నాకు 2వ సారి అయిపోయిన తర్వాత నిద్ర పట్ల, అరే ఇదేంటి 3వ సారి కనుక ఇలా జరిగితే ఏంటి పరిస్థితి, ఎవరు ముందుకు వచ్చి ఫండ్స్ ఇస్తారు ఇంకా అన్నప్పుడు నేను మా కాన్సుల్ జనరల్కి ఫోన్ చేసి, మీరు ఇది భారతదేశం యొక్క మోరల్ ఆబ్లిగేషన్, ఎందుకంటే మేమందరం ఆస్ట్రేలియా సిటిజన్స్, ఈ పిల్లలు లేకపోతే భారతదేశ సిటిజన్లకి
ఇట్లా జరిగినప్పుడు భారతదేశ ప్రభుత్వం మోరల్ ఆబ్లిగేషన్తో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అని చెప్తే ఆయన అక్కడ హై కమిషనర్ సుజాత సింగ్ గారు అప్పుడు ఆవిడకి కాల్ చేయమన్నారు. సో ఆవిడకి కాల్ చేస్తే రాత్రి 9 గంటలు అయ్యింది. నేను మళ్ళీ ఇదే విషయం ఆవిడకి కూడా చెప్పడం జరిగింది. ఆవిడ అన్నారు, అరుణ నిజంగా నువ్వు అన్నమాట లో వాస్తవం ఉంది, ఇది భారతదేశ ప్రభుత్వం నిజంగా వాళ్ళు బాధ్యత వహించాల్సిన విషయం ఉందన్నారు. 4 రోజుల్లో ఫోన్ చేస్తానమ్మా అన్నారు. నేనైతే ఇంక వీళ్ళు చేయరు అని అయితే నేను అనుకున్నాను. కానీ 4 రోజుల తర్వాత సుజాత సింగ్ గారు కాల్ చేసి అప్పటి వైలార్ రవి గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయనతో మాట్లాడి ఒక రకమైన బెనవలెంట్ ఫండ్ పెట్టించి ప్రతి మనిషి వీసాకి అప్లై చేసిన దాని ఫండ్లో నుంచి $2 ఈ పర్టికులర్ ఫండ్లోకి వెళ్ళడం. అప్పటి నుండి అంటే ఇది 2010 ఆ ప్రాంతంలో జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ముందు తరాలకు కూడా ఈ కార్యక్రమం భారతదేశ ప్రభుత్వం నిర్వహిస్తుంది అని చెప్పడానికి చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఇందాక రమగారు అన్నట్టుగా మనం అందరూ అమ్మలం, అక్కలం, చెల్లెళ్ళం, అమ్మమ్మలం. ఎందుకంటే ఇక్కడే కాదండి, భారతదేశం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా నేను ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా నిలవగలగటం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చాలామంది డిజర్టెడ్ స్పౌసెస్ మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు గ్లోబల్ విమెన్స్ నెట్వర్క్ సంస్థ ద్వారా, అలాగే నేను ప్రెసిడెంట్గా చేసిన యునైటెడ్ ఇండియన్ అసోసియేషన్స్ ద్వారా భారతదేశ ప్రభుత్వం కల్పించిన ఒక ఏమంటారు ఒక ఫండ్ ఉందండి. అది $3,000 లీగల్ ఎక్స్పెన్సెస్ ఫర్ విమెన్ కవర్ చేస్తుంది అన్నమాట. దానికి మేము యునైటెడ్ ఇండియన్ అసోసియేషన్ సంస్థ ఎన్పానల్డ్గా ఉండి చాలామందికి సహాయం చేయడం. అలాగే చాలామంది అమ్మాయిలు నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, నేను 23 సంవత్సరాలు 24 సంవత్సరాల పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అక్కడికి వచ్చి హస్బెండ్ ఏమో ఆస్ట్రేలియన్ సిటిజన్, ఇండియనే, భారతదేశస్తులే, ఆంధ్రులే, బట్ ఆస్ట్రేలియన్ సిటిజన్, వైఫ్ స్పౌస్ వీసాలో ఉంటుంది. అమ్మాయిలు ఈ అబ్బాయితో చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంకొక కారణం, ఆస్ట్రేలియా వీసా స్పౌస్ వీసా రావడానికి దగ్గర 2 సంవత్సరాలు పడుతుంది. ఆ 2 సంవత్సరాల్లోనే చాలా గొడవలు 2 కుటుంబాల్లో జరుగుతాయి. ఎందుకంటే కొంతమంది అడుగుతారు, ఏమ్మా మీ ఆయన తీసుకెళ్ళడం లేదు, అక్కడ ఎవరైనా ఉన్నారా అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో అదేంటి అంతగా చక్కగా పెళ్లి చేశారు, ఆ పిల్ల ఇక్కడే ఉంది, ఏంటి సంగతి అని కొంతమంది పక్క ఇంటి వాళ్ళు అడగటం. అలాగే ఈ భార్యాభర్తల మధ్యన కూడా వారు అక్కడ కలిసేటప్పటికే ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంతమంది ఆర్థికంగా స్థితిపరులైన వాళ్ళు టికెట్ కొనుక్కొని విజిటర్ వీసాలో, టూరిస్ట్ వీసాలో వచ్చి భర్త దగ్గర 3 నెలలు ఉంటే వెనక్కి రావడం జరుగుతుంది. అందరికీ అది సాధ్యపడే విషయం కాదు. అలా 2 సంవత్సరాలు అయ్యి వాళ్ళు వచ్చేటప్పటికి ఆల్రెడీ గొడవలు ఉన్న వల్ల ఇంకా చిలికి గాలివాన్ అయ్యి గొడవలు అయిపోయి హస్బెండ్ ఏమో లీగల్ నోటీస్ ఇచ్చేసి ఈ అమ్మాయిని పెడతారు. అప్పటి వరకు మేము దెబ్బలాడుకుంటున్నాం, ఇంకా మాట్లాడుకోవచ్చు అంటారు. ఒక్కసారి లీగల్ నోటీస్ ఇచ్చాక ఓన్లీ లాయర్ టు లాయరే మాట్లాడుకోవాలి. సో ఇలాంటి అమ్మాయిలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వారికి ఎంపవర్ చేస్తుంటానండి. ఎలా అంటే నేను వెళ్ళిపోయి మీరు ఏడవండి అట్లా అన్నాను. నేను అసలు వెళ్ళి ఫిజికల్గా కూడా కలవను. కానీ నేను ఎంతసేపు వాళ్ళకి ఫోన్లో నాకు ఎవరైతే ఫోన్ చేస్తారో 24 గంటలు నా లైన్ ఓపెన్ ఉంటుంది, నేను మాట్లాడతాను మీతో. కానీ వారికి కొన్ని స్టెప్స్ చెప్తాను. ఏంటంటే మీరు ముందు ఫస్ట్ మీ కేస్ స్టడీ అంతా రాయండి. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ విమెన్ ఇంజనీరింగ్లు ఇవన్నీ చదువుతున్నారు. అన్నిటికన్నా ఇంకో విషయం నాకు ఆశ్చర్యం ఏంటంటే, అబ్బాయిలు ఇంజనీర్లు ప్రొఫెషనల్ డిగ్రీలు చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటే ఈ అమ్మాయిలు మాత్రం అసలు చాలా వణికిపోతూ నిస్సహాయాలుగా ఉంటారనమాట. అది చాలా ఒక రకంగా ఆశ్చర్యం. బట్ మేబీ మాకు భగవంతుడు మమ్మల్ని అలా క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయిలకి నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ కేస్ స్టడీ అంతా రాయండి. తర్వాత మీరు కాన్సుల్ జనరల్ దగ్గరికి వెళ్ళి ఒక ఫామ్ సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీకు ఏదన్నా జరిగితే స్టాటిస్టిక్గా ఫలానా మనిషి అని వారికి భారత ప్రభుత్వానికి తెలుస్తుంది. తర్వాత పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీకు ఈ ఫామ్ సప్లై చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఫలానా అమ్మాయి ఈ దేశంలో ఉందని తెలుస్తుంది. ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, మీ వీసా స్టేటస్ ఏంటో కనుక్కోండి. అనేటప్పటికీ వాళ్ళు ఈ 3 చేస్తారు. 4వ రోజుకి అక్కడ మాకు సెంట్రల్ లింక్ అని ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని కనుక్కోమంటే వారికి యూజువల్గా
ఏంటంటే రెంటల్ అసిస్టెన్స్, ఇట్లాంటి సౌకర్యాలు ఆస్ట్రేలియా ప్రభుత్వం చేస్తుందన్నమాట. సో అవి కనుక్కున్న తర్వాత మాకు తెలిసిన వారిలో ఎక్కడైనా వారికి ఏమంటారు వసతి సౌకర్యం, అంటే ఒక్కళ్ళే ఉంటే మళ్ళీ వీళ్ళు డిప్రెషన్కి వెళ్తారని ముగ్గురు నలుగురితో ఉన్న చోట్ల వాళ్ళని పెట్టేటప్పటికి నలుగురు షేర్ చేసుకుంటే ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. ఆ తర్వాత స్టెప్ మాకు వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ జాబ్లో ఉంటే పర్వాలేదు, లేదంటే మాకు తెలిసిన వాళ్ళలో ఇండియన్ షాప్లోనో రెస్టారెంట్లోనో ఏదో చిన్న జాబ్. ఈ 5-6 స్టెప్స్ అండి నేను చేసేది. అది ఒక వారం పడుతుంది. ఒక వారం రోజులకి అమ్మాయిలు ఎంత ఎంపవర్ అవుతారంటే అసలు అమ్మ మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని మాకు అసలు తెలియదు ఇప్పటి వరకు. అసలు మీరేంటి, ఎట్లా ఇలా ఇవన్నీ చేస్తున్నారు, మీకు మేమేమి హెల్ప్ చేయగలం, ఇంకా ఎవరికైనా ఇలా ఉంటే మేము ముందుకొచ్చి మేము హెల్ప్ చేస్తాం అంటే 1 వీక్లో వాళ్ళ సైక్ మారిపోతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రొద్దుట సాయంకాలం దీపం పెట్టుకోండి. మీరు ఏ రిలీజియన్, మీరు ముస్లిం అయితే లేకపోతే క్రిస్టియన్ అయితే హిందూ అయితే మీకు సంబంధించిన రిలీజియన్ని ప్రకారంగా పొద్దున్నే ఒక దీపం సాయంకాలం ఒక దీపం పెట్టుకోండి. అదెందుకు చెప్తానంటే వీళ్ళు ఏడుస్తా నైటీలు వేసుకుని కూర్చున్నారనుకోండి డిప్రెషన్ వచ్చేస్తుంది, తలనొప్పి అవన్నీ వచ్చి దాని నుంచి వచ్చే అనర్థాలు ఇంకా హెచ్చు. అందుకని నేనేం చెప్తానంటే ప్రొద్దుట దీపం పెట్టాలంటే వాళ్ళు స్నానం చేయాలి, అప్పుడే దేవుడి దగ్గర దీపం పెడతారు. తర్వాత ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళకు ఒక ఆధారం, ఒక దైవశక్తి నాతో ఉంది. ప్రొద్దుట సాయంకాలం పడుకునే ముందు కూడా ఎప్పుడైతే దీపం పెడతారో కళ్ళు మూసుకుని దండం పెట్టుకో. ఇదొక్కటే నేను అడుగుతాను, ఇదొక్కటే నాకు ప్రామిస్ చేయండి, ప్రొద్దుట సాయంకాలం దీపం పెట్టండి. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి నేను అదేంటంటే పంచభూతాల సాయం తీసుకోండి. మీరు ఏదైనా మీకు నిజంగా మనసు బాగోకపోతే బయటకు వెళ్ళిపోయి నీళ్లు మీకు అనిపించే చోట, లేదంటే ఒక కప్పు టీ పెట్టుకోండి, అందులో నీళ్లు ఉంటాయి. ఆకాశం, భూమి, వాయువు, ఈ అన్నిటి పంచభూతాల సాక్ష్యంగా ఆ సూర్యుడు, మీరు ఏదైనా ఉంటే మీరు ఆ పంచభూతాలతోనే చెప్పుకోండి. మీకు డెఫినెట్గా మీకు పంచభూతాల సాక్షిగా మీకు సహాయం అందుతుంది అని. ఇవన్నీ ఎంతంటే 15 రోజులే. 15 రోజుల్లో ఈ మొత్తం నేను చెప్పిన స్టెప్స్ అన్నీ అయిపోయినాయి. ఆ 15 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు ఆల్మోస్ట్ ఎలా ఉంటారంటే చేతికి డబ్బు వస్తుంది, వీసా స్టేటస్ తెలిసింది, మాకు వీసా ఉంటుంది అని. నేను లో ప్రొఫైల్గా ఉండండి, మీరు ఎవరితో మీకు తెలిసిన హస్బెండ్ వాళ్ళతో కూడా మాట్లాడతాను, ఎందుకంటే మీ దగ్గర ఒకటి వాళ్ళ దగ్గర ఒకటి చెప్తారు అని చెప్పేసేటప్పటికి వాళ్ళు అంటారనమాట 15 రోజుల తర్వాత ఎవరా అబ్బాయి, అసలు ఎవరా అబ్బాయి, మేము ఎందుకు మా లైఫ్ ఆ అబ్బాయి కోసం ఇది చేసుకోవాలి అని చెప్పేసి అంటారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అమ్మలు దీన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అది ఏ దేశంలో అయినా కూడా వారికి అండగా నిలిచి మీకు మేము ఉన్నాము, మీరు వీక్ అని ఎవరితో చెప్పొద్దండి. నేను అంటాను అసలు హ్యూమన్ రేసే చాలా స్ట్రాంగ్ రేస్, ఇది చాలా స్ట్రాంగ్, అందులో విమెన్ ఇంకా స్ట్రాంగ్. రమా గారు కరెక్ట్ కదండి. అసలు పురుళ్ళు అవంటే మీరు తెలుసు కదండి, మీ అందరికీ ఎంత కష్టం, అంత ఎందుకంటే అంత బలమైన స్త్రీమూర్తి. ఈవెన్ మీరు పురాణాల్లో చూసుకున్న లక్ష్మీదేవి ఫైనాన్స్ మినిస్టర్, పార్వతీదేవి ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు కదండి ఎప్పటి నుంచి మన దుర్గాదేవి అసలు ఏంటి డిఫెన్స్. సో ఇవన్నీ పూర్వం నుంచి ఉన్నాయండి. స్త్రీమూర్తి తర్వాతనే కదా అసలు మీరు పురుషులు ఇక్కడ కూర్చున్నారంటే స్త్రీమూర్తి జన్మనివ్వబట్టే కదా, అంత ధైర్యవంతులు మీరు అని చెప్పేసి నేను చెప్పి వారికి నేనేమంటానంటే మీరు యు మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ ఆన్ దిస్ యూనివర్స్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.